కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో మీనుగా జెస్సీ అనే విద్యార్థి చదువునకు దూరమై పొలం పనులు చేస్తున్న బాలిక అనే కథనం మీడియాలో ప్రసారం కాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో డిఈఓ శ్యాముల్ పాల్, టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి బాలికను చిలకలదూడ కస్తూరిబా స్కూల్లో చేర్పించారు. మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన సంతోషమ్మ కుమారులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. జెస్సీ బాలిక బూదూరు గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి పూర్తి చేసింది. వీరిది బీద కుటుంబం కావడంతో కస్తూరిబా స్కూల్ హాస్టల్లో సీటు రాకపోవడంతో ఉన్నత అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం కలగలేదు. దీంతో తల్లిదండ్రులు నెల రోజులు తెలంగాణకు వలస కూలీలకు తీసుకుని వెళ్లారు. 2 రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నారు. జెస్సీ విద్యార్థి పొలం పనులు చేస్తున్న విషయం వార్తాపత్రికల మీడియాలో కథనాలు రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చి బాలికను కస్తూరిబా పాఠశాలలో చేర్పించారు. ఇద్దరు కూతుర్లు, చిన్న పాప ఇదే ఊర్లో 4వ తరగతి చదువుతుంది సార్. పిల్లోడు ఎస్సీ హాస్టల్లో 7వ తరగతి చదువుతారు సార్. ఏమంటే పెద్ద పాపకి 5 పూర్తి అయిపోయింది సార్. పాపకి సీట్ లేకపోయా, మేము ఏమి ఇట్లా అయిపోయి సీట్ లేదని కలిసి 3 నెలల వరకు వెయిట్ చేసి కలెక్టర్ ఆఫీస్ మట్టమని తిరిగినాము. తిరిగితే మాకు అప్పుడు స్పందిస్తారు, అప్పుడు చెప్తారేమన్నట్టు మేము అట్లే అనుకుంటుంది సార్. ఏమంటే మాకు ఇంకా పాపని ఎట్టిగా ఇంటికి వదిలేలా పోతే సీట్ 18 రోజులు పోమని తీసుకెళ్ళినాం సార్. పాపకు 300 ఇచ్చారు, మాకు 400 ఇచ్చారు సార్. మామూలుగా ఇదేమి పాపకు వర్షాలు ఎక్కువ పడి కొద్ది ఉరుముల మెరుపులతో భయపడి ఇంటికి అదే వచ్చింది సార్. వచ్చినందుకు ఇంకా సర్లే కలిసి మాకు ఐడితో మా ఆంధ్రజ్యోతి పేపర్కి ఇచ్చినాం సార్. ఆంధ్రజ్యోతి పేపర్లోన మన సారు నారా లోకేష్ సార్ చూసి దాన్ని పాపకి సీట్ ఖచ్చితంగా ఇవ్వాలని మాకు కన్ఫర్మ్ చేసినారు సార్. ఆయనకి చాలా కృతజ్ఞతలు సార్. మా నాన్న పేరు సంతోషం. నేను 5th కాలేజ్ చదివాను. నాకు 6th క్లాస్ సీట్ రాలేదు. నేను పత్తి పొలానికి మా నాన్నకి పోయాను. నాకు 200 ఇస్తుంది. మా నాన్న మామకి 400 ఇస్తుంది. ఆంధ్రజ్యోతి పేపర్కి